హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేప శనగకూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. మా తెలంగాణ సైడ్ అయితే దీన్ని చేప శనగకూర అలాగే చేప గుడ్డు కూర అంటారు. సో మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఒక కంచోడు తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ కూడా మంచిగా కూరాక అందులో అల్లం, పసుపు సరిపడినంత వేసి ఒకసారి కలపాలి. అవి కొంచెం గోలాక శనని యాడ్ చేయాలి. శన వేసుకున్నాక దాన్ని ఒకసారి మంచిగా కలపండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేప శనగకూర రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది అసలుకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.